హాయ్ గాయ్స్, ఇది ఎక్కడ అని చూస్తున్నారా? సో క్రిస్మస్ హాలిడేస్కి అయితే పిల్లలను తీసుకొని ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. అది ఎక్కడో కాదు, కొంచెం కొద్దిగా దగ్గరే మాకు. అంటే ఒక 2 hours జర్నీ పడుతుంది. సో వరంగల్లో ఉన్న లక్నవరం చెరువుకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో 2 days ట్రిప్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇంకా స్కూల్ వాళ్ళు పిల్లల్ని కూడా పిక్నిక్ స్పాట్కి అయితే తీసుకొస్తారు. సో చుట్టూ వాటర్, ఇంకా కొండలు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ హైలైట్ అంటే ఈ బ్రిడ్జ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తుంటే కనుక ఇక్కడ పిల్లర్స్ అనేటివి ఏమీ లేవు. ఇది మొత్తం వాటర్ మీద ఇట్లా తేలి ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఈ బ్రిడ్జ్ అయితే. సో మనం చూస్తే ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం నడుస్తున్నది ఒకటి, అటు ఆపోజిట్లో ఇంకోటి ఉంది. మనం చూస్తే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ అనేది వాటర్లో తేలుతూ ఉన్నట్టుగానే ఉంటుంది. కింద పిల్లర్స్ అనేటివి ఏమీ కూడా ఉండవు ఈ బ్రిడ్జ్కి. వాటర్ అంటే పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్ అండ్ ఫుల్ హ్యాపీ. సో అక్కడ ఫిష్ కనిపిస్తుంది. మా చిన్నోడు పెద్దోడైతే ఫుల్ హ్యాపీగా చూస్తాను ఆ ఫిష్ని అయితే. సో ఫిషెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి, కానీ వాటర్ ఎక్కువ లోతుండి మనకు కనిపించవు, హైట్లో ఉంది బ్రిడ్జ్ కాబట్టి. సో ఇదన్నమాట బ్రిడ్జ్ అయితే. చుట్టూ మనం చూస్తే కొండలు, వాటర్ తప్ప ఇంకేం కూడా కనిపించవు. చుట్టూ కొండలు, వాటర్. సో మధ్య మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ ఉంటుంది అండ్ వాటర్ ఉంటాయి. సో మా చిన్నోడు హాయ్ హాయ్ అని చెప్తుండు మీకు అందరికీ. సో చుట్టూ కూడా వాటర్ ఉంటాయి, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. ఐలాండ్ అంటే ఏంటి, అసలు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీకు వీలైతే 1 or 2 days ట్రిప్ వీకెండ్స్లో కానీ, పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వస్తే కనుక పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా. సో మధ్యలో ల్యాండ్ ఉంది, చుట్టూ వాటర్ ఉన్నాయి. కంప్లీట్గా మనం ఎక్కడ చూసినా చుట్టూ కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ స్టే చేయాలంటే కాటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇంతసేపు మనం వాటర్లో నుంచి బ్రిడ్జ్ పైనుంచి మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయితే ఉంది మధ్యలో. సో అక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇది ల్యాండ్, ఇక్కడ చుట్టూ కూడా ల్యాండ్ ఉంది. దీని చుట్టూ కూడా వాటర్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ల్యాండ్ ఉంది. దీనిపైన చిన్న చిన్న కాటేజెస్. ఇంకా ఇక్కడైతే మనం వాటర్ దగ్గర దాకా వెళ్ళొచ్చు. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. చూడడానికైతే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక 1 day రిలాక్స్ అవుదాం అనుకుంటే మంచి పిక్నిక్ స్పాట్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడైతే వాటర్ కొంచెం దగ్గర ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అందుకే ఇక పిల్లలు కొంచెం వాటర్లో నడుస్తున్నారు. పిల్లలకైతే వాటర్ అంటే చాలా ఇష్టం, అది ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో అక్కడ ముందైతే బోటింగ్ అయితే ఉంది. ఇంకొకటి చిన్న అది కూడా ఉంది, బెలూన్ లాగా ఉంది. సో అదైతే ఫుల్ ఫన్ అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ 150, 100, 250 అట్లా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ ఒక బోట్ ఎక్కడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాం. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మా చిన్నోడు. సో ఇదైతే మేము ఎక్కబోతున్న బోట్ అనమాట. 4 మెంబర్స్కి. మేము ఇంకో ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళినాం, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అండ్ సో వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళినాము. సో వాళ్ళు పిల్లలు, మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ, ఇంకా వాటర్లో ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇదైతే వరంగల్ నుంచి అయితే ఒక 70 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. గోవిందరావుపేట మండలంలో అయితే ఉంది లక్నవరం. హైదరాబాద్ నుంచి అయితే ఒక 220 kilometers అయితే వస్తుంది. 2 day ట్రిప్ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. సో ఇదైతే ఫుల్ ఫన్ అనిపించింది. దీని లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాటర్ కాబట్టి వాటర్లో ఆగదు, మనం తిరుగుతూనే ఉంటాం. ఫుల్ ఫన్ అనిపించింది ఇదైతే మళ్ళీ సేమ్ ఇదే ల్యాండ్. ఆ బోట్ ఇంకా ఫన్ అనిపించింది అని చెప్పినా కదా, బెలూన్ లోపల అది ఎక్కేసి మళ్ళీ దిగి చుట్టూ చూసినాం. ఇక్కడ మనం కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఉంది ఫుడ్ కోసము, అండ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ వే నుంచి అయితే మనం వచ్చినాం అనమాట. సో ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి స్టే చేయాలనుకుంటే. ఇది ఇంకొక సైడ్ వే అనమాట. సో ఇక్కడ పైన రోప్ స్లైడింగ్ కూడా ఉంది, బట్ మేము ట్రై చేయలేదు, చాలామంది ఉన్నారు. రోప్ స్లైడింగ్ 300 per head అయితే ఉంది. సో మేము కాజీపేట వరకు అయితే ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి హన్మకొండ వరకు వెళ్ళేసి మా ఫ్రెండ్స్తో పాటు వెహికల్ తీసుకొని అయితే వెళ్ళినాం. రామప్ప ఇంకా లక్నవరం ఒకరోజు కవర్ చేసేసినాం వెహికల్లో. వరంగల్ లోకల్ చూడడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఇదైతే రామప్ప ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తూ ఉంటే చుట్టూ మనకి మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఎంత బాగుందో అసలు. కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, పిల్లలు కాసేపు ఆడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ టెంపుల్కి గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వరకు కూడా చాలా బాగుంది ఈ వ్యూ అయితే. సో అది కనిపిస్తుంది కదా, అది మనకి టెంపుల్ అనమాట, రామప్ప టెంపుల్.
సో మనకి రామప్ప టెంపుల్ కావచ్చు, లక్నవరం చెరువు కావచ్చు, రామప్ప చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా కాకతీయులు అభివృద్ధి చేసినటువంటివి. ఇవన్నీ కూడా కాకతీయులు చేసినవే. ఇక మనం లక్నవరం చెరువు చూసిందైతే 13వ శతాబ్దం అంటే 13th సెంచరీలో కాకతీయుల పాలకులు అయితే నిర్మించారనమాట. సో అట్లనే ఈ రామప్ప దేవాలయం కూడా, ఈ రామప్ప టెంపుల్లో అయితే శివలింగం అయితే ఉంటుంది. సో దీని పేరు ఎలా వచ్చింది అంటే ఇది ఆలయం చెక్కినటువంటి ప్రధాన శిల్పి పేరు రామప్ప అంట. సో ఆ శిల్పి పేరు మీదుగా దీనికైతే ఆ పేరు అయితే వచ్చింది. ఇది ఇంకొక శివలింగం అయితే ఉంది చిన్నది, ఇందులో పెద్ద శివలింగం అయితే ఉంది. ఇది ప్రధాన ఆలయం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడ ఏనుగులు అయితే ఉన్నాయి కదా, గుడికి 3 వైపులా కూడా ఇలాంటిగానే ఉంది. ద్వారం అయితే ఇలాగే ఉంది 3 వైపులా కూడా. అసలు ఇక్కడ ప్రతి ఒక్కటి చూస్తుంటే కనుక మనకి ఎప్పుడూ పాతకాలంలో ఒక రాయిని చెక్కి ఇంత పెద్ద గుడి చేయడం అనేటటువంటి విషయమే చాలా పెద్ద విషయం. మనం ఇక్కడ పైన కప్పులు, రూఫ్స్ కానీ, ఈ స్తంభాలు కానీ చూస్తుంటే ఎంత అద్భుతంగా చేశారు అసలు ఆలయం అనేది తెలుస్తుంది. నేనైతే శివలింగంని తీయలేదు, ఇక్కడ ఫోటోలు తీయరాదు అనేది ఉంది కాబట్టి, సో అక్కడ లోపల నుంచి అయితే దేవుడిని మనం తీయరాదు కదా అని తీయలేదు. సో ఈ స్తంభానికి చూస్తే మనం అబ్జర్వ్ చేసినా తెలియదు ఇందులో ఇంత ఒక సన్నం, ఒక చిన్న పుల్ల, ఒక దారం కూడా మనం ఇలా పెట్టొచ్చు అనేది మనకు తెలియదు. అట్లా అంత అద్భుతంగా డిజైన్ అయితే చేసిరనమాట. మనం అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది దీన్ని. లేకపోతే అసలు ఇలా ఉందనే విషయమే తెలియదు మనకి. ఈ స్తంభం చూస్తుంటే అసలు ఎంత అద్భుతంగా చెక్కారు, అప్పుడు ఎలా పాసిబుల్ అనేదే తెలియదు మనకి. ఇవన్నీ మండపాల్లాగా ఉన్నాయి. ఇవి 4. ఇందులో మనం ఇందాక ఇట్లా పుల్ల పెట్టింది. ఇక్కడ చూస్తే ఒక శ్రీకృష్ణుడి పక్కన ఉన్నది వేణువు లాంటిది. దాన్ని పైన సౌండ్ చేస్తే ఒక రకంగా వస్తుంది, కింద సౌండ్ చేస్తే ఒక రకంగా వస్తుంది. మరి అది రాయి మహిమో దేని మహిమో తెలియదు. ఇదైతే ఇక్కడ ఒక శిలాశాసనం అనమాట, చిన్నగా ఉంది. ఆ పక్కన రైట్ సైడ్లో ఉంది ఇంకొక శివాలయం. ఇది ప్రధాన ఆలయం అనమాట. సో మనం చూస్తే 3 వైపుల ఎంట్రన్స్ కూడా ఒకేలాగే ఉంటుంది. ఈ ఆలయం ఆపోజిట్లోనే ఒక నంది విగ్రహం ఉంది. ఇది కంప్లీట్గా ఆలయం అనమాట. ఇక్కడ బయట కూడా ఒక శివలింగం అయితే ఉంది. ఇది నంది ఉంది ఎదురుగా, శివుని ఎదురుగా ఉన్న ఆలయంలో నంది ఉందన్నమాట. సో దీనికి దగ్గరలోనే రామప్ప చెరువు కూడా ఉంది. అసలు రామప్ప చెరువు ఎంత అంటే చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్క చెరువుని కూడా ఇక్కడ కాకతీయుల అభివృద్ధి అయితే చేశారు. ఇక్కడ కూడా బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఈ సన్సెట్ టైంలో వెళ్ళినాం, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు కనుక టైం ఉంది 1 or 2 days ట్రిప్కి వెళ్ళాలి అనిపిస్తే మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కంపల్సరీ మీరు కానీ పిల్లలు కానీ అందరూ కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. 2 daysలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది వితిన్ బడ్జెట్లో. సో మేము ఆల్రెడీ లక్నవరం దగ్గర బోటింగ్ చేసినాం కదా అని ఇక్కడైతే చేయలేదు. సో డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్.